హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. మనం ఇవాళ ఒక పచ్చడి రెసిపీ చూద్దాం. ఇది నిలవ పచ్చడి అనే చెప్పచ్చు. మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర 3 to 4 months వరకు కూడా నిలువ ఉంటుంది. అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 to 8 months వరకు కూడా నిలువ ఉంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి, సాంబార్లోకి, అలానే ఉప్మాలోకి కూడా చాలా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది పచ్చడి. ఇది చేయడం కూడా చాలా ఈజీ. కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేయాలి మనం. ఈ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ. ఇది మనం యూస్ చేసేది మెయిన్ వచ్చేసరికి మామిడల్లం అండి. ఇది ఒక పసుపు జాతికి చెందినది, కానీ మనకి చూడ్డానికి అల్లంలా కనిపిస్తుంది, కానీ టేస్ట్ వచ్చేసరికి మామిడికాయ టేస్ట్ ఉంటుంది. అలానే స్మెల్ కూడా మామిడికాయ స్మెల్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర సైడ్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. మరి వేరే చోట్ల పెడతారో లేదో నాకు తెలియదు. మా సైడ్ అయితే ఈ పచ్చడి చాలా బాగా చేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేను మామిడి అల్లం ఒక 1/2 కిలో తీసుకున్నాను. చూసారా, ఇది చూడడానికి అల్లంలా కనిపిస్తుంది. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూనున్నర ఉప్పు, రుచికి తగినంత వేసుకోండి. అలానే ఆవపిండి, కారం, నువ్వుల నూనె వేసుకోవాలి. అలానే మెంతుపిండి, వెల్లుల్లి రేకులు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అందులో సగం అండి, ఒక 10 మెంతులు వస్తాయి అంతే. అన్ని మెంతులు, 2 ఎండుమిర్చి వేసుకుంటాం. ఇప్పుడు అల్లాన్ని ఫస్ట్ ఇలా మొత్తం స్పూన్తో కానీ పీలర్తో కానీ పైన తొక్క మొత్తం చెక్కేసుకోవాలి. తొక్క ఉండకూడదు. మొత్తం ఇలా నీట్గా పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి. చాలా బాగుంటాయి ఇలాగా. ఇలానే ఒక 2 నిమ్మకాయలు తీసుకోండి. నిమ్మరసం తీసి ఎండలో పెట్టుకోండి. ఇప్పుడు 3 నుంచి 4 గంటలు ఎండలో ఆరాలి మామిడల్లం ముక్కలు. అలానే నిమ్మరసం కూడా ఎండలో పెట్టండి. ఇప్పుడు ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. దాంట్లో 8 నుంచి 10 వెల్లుల్లి రేఖలు పొట్టు తీసేసి దంచేసి ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ నువ్వుల నూనె అయితేనే బాగుంటుందండి టేస్ట్. ఇలా ఈ కాస్త వేగిన తర్వాత మనం తీసుకున్నటువంటి జీలకర్ర, ఆవాలు, అలానే మెంతులు స్కిప్ చేసేయచ్చు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇందులోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసి బాగా ఫ్రై అయ్యాక ఈ ఆయిల్ని కూడా కూల్ అవ్వనివ్వాలి. మనం ఆయిల్ కూల్ అయితేనే వేసుకోవాలి. మనం ఫింగర్ పెట్టే హీట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన ముక్కలు బాగా ఎండిపోయినాయి కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం మసాలా కలుపుకుందాం. ముందుగా నేను ఇందులోకి పసుపు తీసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. పసుపు వేసుకున్న తర్వాత మనం ఆవు పిండి అలానే కారం 2 ఈక్వల్గా తీసుకోవాలి. ఇది వచ్చేసరికి మెంతుపిండి నేను ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం చేదు వస్తుంది. సో ఇప్పుడు ఆవు పిండి వచ్చేసరికి 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు మీ కారానికి తగ్గట్టు, ఘాటుకి తగ్గట్టు వేసుకోండి. మనం ఎంతైతే ఆవు పిండి వేస్తామో అంతే కారం కూడా వేసుకుంటాం. సుమారుగా 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వచ్చేసరికి 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ కారం, అలానే 5 టేబుల్ స్పూన్స్ ఆవుపిండి, అలానే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, అలానే ఒక 1/2 టీ స్పూన్ మెంతుపిండి, ఇవన్నీ వేసి బాగా మసాలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఎండలో పెట్టుకున్నటువంటి మామిడల్లం ముక్కలు, ఈ ముక్కలు టైం అయ్యే కొద్దీ అంటే మంత్స్ గడిచే కొద్దీ ముక్కలు కరిగిపోతాయి పచ్చళ్ళలో. సో ఈ సైజ్ కట్ చేసుకోండి, సరిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత పక్కన ఎండలో పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక మీడియం సైజ్ నిమ్మకాయలు 2 అయితే సరిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పోపులు ఉన్నాయి కదా, ఎల్లుల్లిపాయలు, అలానే ఆవాలు, జీలకర్ర, ఇవి మనం ఫింగర్ పెట్టే హీట్ చూసుకుని ఆయిల్ మనం ఫింగర్ పెట్టగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ పెట్టుకోండి. ప్లాస్టిక్ డబ్బా వద్దు. ఇలా ప్లాస్టిక్ కన్నా ఇలా గ్లాస్ది కానీ జాడీది కానీ చూసుకుని పెట్టుకోండి. నా దగ్గర అయితే చిన్న జాడీ ఉంది, సో దాంట్లో పెట్టుకున్నాను నేను. ఇది ఒక రోజు మొత్తం అంటే 24 hours ఇవాళ పెడితే నెక్స్ట్ డే వరకు టచ్ చేయకూడదు పచ్చడిని. అప్పుడే ముక్కలకి మొత్తం మసాలా పడుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ జాడీ కూడా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోండి. మీరు గ్లాస్ జార్ యూస్ చేస్తే గ్లాస్ జార్ కాసేపు ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ రూమ్ టెంపరేచర్లో కాసేపు వదిలేసేయండి. అప్పుడు పచ్చడి వేసుకుని దీన్ని మూత పెట్టేసి ఒక క్లాత్ ఏమైనా ఉంటే దానిపైన కట్టేసేయండి. గ్లాస్ జార్ అయితే అవసరం ఉండదు, ఎందుకంటే దానికి క్యాప్ ఎయిర్ టైట్ వస్తుంది కదా. సో దీనికి నేను క్లాత్ కట్టాను. ఇలా పచ్చడి ఒక డే అంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా 1 డే తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఆయిల్ పైకి తేలుతుంది. చాలా బాగుంటుంది పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.